దాతృత్వానికి మరో పేరు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకు వ్యాపించింది. ఇంద్రుడు తన పక్కనే ఉన్న యముని వైపు చూసి, అయితే శిబి చక్రవర్తికి ఒక పరీక్ష పెడదామేంటి అన్నాడు. యముడు కాదనలేదు. ఇద్దరూ సరదా పడ్డారు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయలుదేరారు. డేగ రూపంలో ఉన్న యముడు పావురం రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి తరుముకుని వచ్చింది. పావురం శిబి భుజం మీద వాలింది. ఆశ్చర్యంగా చూసిన శిబి చక్రవర్తితో, నన్ను కాపాడు, డేగ బారి నుండి రక్షించు మహారాజా అంది. శిబి చక్రవర్తి అలాగే రక్షిస్తానని మాట ఇచ్చాడు. కానీ పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ, రాజా, ఆ పావురాన్ని విడిచిపెట్టు. నా నోటి దగ్గర ఆహారాన్ని నీ వద్ద ఉంచుకోవడం భావ్యం కాదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు పావురాన్ని వదులు అంది. శిబి చక్రవర్తి చాలా నెమ్మదిగా, నీకు కావలసిన ఆహారమే కదా, అందుకేమీ లోటు ఉండదు, తెప్పిస్తాను అన్నాడు. తమరు ఏదో ఒక ఆహారం పెడితే నా వల్ల కాదు, నాకు మాంసాహారమే కావాలి. దయచేసి పావురాన్ని వదిలిపెట్టు అంది. సరే, నీకు మాంసాహారమే తెప్పిస్తాను. ఈ పావురాన్ని మాత్రం వదులు, దాన్ని కాపాడుతానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు అన్నాడు. అందుకు గద్ద, ఊహో, నాకు ఏదో ఒక మాంసాహారం వద్దు. అయితే ఆ పావురాన్ని వదిలిపెట్టు, లేదా నీ తొడ కోసి పావురం బరువుకు సమానమైన మాంసాన్ని ఇవ్వు అంది డేగ. శిబి చక్రవర్తి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తరాజు తెప్పించాడు. నిస్సందేహంగా తన తొడను కోయడానికి సిద్ధపడ్డాడు. అయితే తొడలోంచి ఎంత మాంసం కోసి పెడుతున్నా శ్రీకృష్ణ తులాభారం మాదిరిగా పావురంతో సరితూగడం లేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరచేతిలో ఈవిడే పావురం ఇంత బరువు ఉండటం ఏమిటి, ఇదే మాయా అని విస్తుపోయారు. శిబి చక్రవర్తి మాత్రం వెనకాడలేదు. శిబి చక్రవర్తి తాను లేచి నిలబడి, నువ్వు సందేహించకుండా నన్ను తిను, నా మొత్తం మాంసాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. పావురం జోలికి మాత్రం వెళ్ళకు సుమా, నన్ను తిని నీ ఆకలి తెచ్చుకో అన్నాడు. శిబి చక్రవర్తి ఔదార్యానికి, దాతృగుణానికి ఇంద్రుడు పులకించిపోయాడు. ఇక నటించలేకపోయాడు. వెంటనే తన అసలు రూపం దాల్చాడు. డేగ రూపంలో ఉన్న యముడు కూడా అదే పని చేశాడు. వాళ్ళిద్దరినీ చూసి శిబి చక్రవర్తితో పాటు తక్కిన సభికులు ఆశ్చర్యంతో నోరు తెచ్చారు. శిబి, ఒక పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని, దాతృత్వ గుణాన్ని, త్యాగనిరతిని ఎలా ప్రశంసించాలో అర్థం కావడం లేదు. ఆఖరికి మొత్తంగా నిన్ను నువ్వు అర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి మాయమయ్యారు. సభికులు సంతోషంగా కరతాళ ధ్వనులు చేశారు. ఇదండి శిబి చక్రవర్తి కథ. ఈయన గురించి చెప్పాలంటే తమిళనాడులోని చోళ వంశీకులు ఈయనకు పూర్వీకుడుగా భావిస్తారు. ఈయన్ని అక్కడ సెంబియన్ అని కూడా పిలుస్తారు. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు నేను వీడియో రిలీజ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందండి. ధన్యవాదాలు. నమస్తే.